హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. సో గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. ఇక ఇండియా వర్సెస్ నమీబియా మన టీంలోకి రెండవ మ్యాచ్ అండ్ నమీబియా కూడా రెండవ మ్యాచ్ ఈ వరల్డ్ కప్ లో. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది, ఢిల్లీలో. మరి ఇక్కడ యూజువల్ చూసుకుంటే గతంలో మనం చూసినాం కదా, చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం అయితే చూసినాం. బట్ రీసెంట్ గా జరిగిన నమీబియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ లో కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ ఉండే పిచ్ అయితే మనకైతే కనబడ్డది. ఇక్కడ ఒకసారి మన స్టార్స్ మనం చూసుకుంటే మొత్తం 9 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 4 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 5 సార్లు గెలిచిలు, ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 169 అయితే ఉంది. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఒక్క మ్యాచ్ జరిగింది, దాంట్లో మన టీంలోనే గెలిచింది. మన టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ ఉంటుందా, సెకండ్ బ్యాటింగ్ చేస్తే బెటర్ ఉంటుందా? రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే పెద్ద డ్యూ అయితే వాడతలేదు. ప్రతి మ్యాచ్లో కూడా మనం చూస్తున్నాం కదా, డ్యూ ఫ్యాక్టర్ అయితే మనకైతే కనబడతలేదు. సో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా నో ప్రాబ్లం, సెకండ్ బ్యాటింగ్ చేసినా నో ప్రాబ్లం. బట్ చిన్న టీంని మాత్రం తక్కువ అంచనా వేయరాదు. మనం ఫస్ట్ మ్యాచ్లో చూసినాం యూఎస్ఏకి ఎగెనిస్ట్గా. సో కాబట్టి నమీబియాను కూడా తక్కువ అంచనా వేయరాదు. ఇక టీమ్ విషయానికి వస్తే ఫస్ట్ మన టీం విషయానికి వస్తే గిట్ట మరి ప్లేయింగ్ లైన్లో ఎవరెవరు ఉంటారు, అక్కడ ఇంజురీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. అభిషేక్ శర్మ ఆడడా ఇంకా డౌట్గానే కనబడుతుంది. లాస్ట్ మినిట్ రాక చూస్తారు. అతను లేకపోతే గిట్ట ప్లాన్ బి సంజు శాంసన్ ఆల్రెడీ అక్కడ రెడీ అవుతున్నాడు, ట్రైనింగ్ కూడా చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు నెట్స్లో. ఒకవేళ అభిషేక్ శర్మ గిట్ట 100% ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఆడతాడు. లేదనుకుంటే గిట్ట సంజు శాంసన్ అయితే అక్కడ రెడీ అయితే ఉన్నాడు. సంజు శాంసన్కి మరొక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గిట్ట సంజు శాంసన్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడితే గిట్ట ఖచ్చితంగా అతను నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్కి అయితే కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా మంచిగా రాణిస్తేనే అతనికి బెటర్ అయితే ఉంటుంది. లేదు ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసి సంజు శాంసన్ గిట్ట మంచిగా రాణిస్తే గిట్ట అక్కడ మళ్ళీ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసనే ఓపెనింగ్లో బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ మ్యాచెస్లో మనం చూసుకుంటే. సో కాబట్టి సంజు శాంసన్కి ఇంపార్టెంట్ అండ్ ఇషాన్ కిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసి. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ కూడా గత మ్యాచ్ మనం చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. ఓవరాల్ చూసుకుంటే 25 రన్స్ కొట్టిండు, 16 బాల్లో 3 4లు 1 6 కొట్టిండు. ఇక పెద్ద నాకు ఆడతాను అనుకున్నాం, మంచిగానే సెట్ అయిండు క్రీజ్లో. ఇక అక్కడ బ్యాట్ షాట్ కొట్టయితే అవుట్ అయినా చెప్పుకోవచ్చు, అంటే ఫుల్ షాట్ కొట్టవే అవుట్ అయినా చెప్పుకోవచ్చు. బాల్ లాగముందే గట్టి అయితే ఊపిండు, అదే అవుట్ అయినా చెప్పుకోవచ్చు. బట్ తిలక్ వర్మ దగ్గర లాస్ట్ దాకా ఉంటే బెటర్ అయితే ఉంటుంది, అదే ఎక్స్పెక్ట్ అయితే మనమైతే చేస్తున్నాం. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ ఇన్నింగ్స్ ఆడపోతే గిట్ట మ్యాచ్ రిజల్ట్ అనేది ఇంకా డిఫరెంట్గా అయితే వచ్చే ఉండేవి మనకి అపోజిట్గా. సో సూర్యకుమార్ యాదవ్ దగ్గర ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్లో అటు బ్యాట్తో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు అండ్ బౌలింగ్లో కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. బట్ హార్దిక్ పాండ్యా నెంబర్ 5 వస్తేనే బెటర్ అయితే ఉంటుంది, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు. ఒకవేళ స్పిన్నర్లు ఉంటే గిట్ట శివన్ దుబే వస్తాడు, లేదనుకుంటే గిట్ట హార్దిక్ పాండ్యా వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే శివన్ దుబే కూడా గత మ్యాచ్లో మనం చూసినాం కదా, ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యిండు. ఇక బౌలింగ్లో ఛాన్స్ అయితే రాలేదు, బట్ బ్యాటింగ్లో అయితే దగ్గర మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్విక్ ఫైర్ ఒక 30 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 7లో వచ్చేసి రింకు సింగ్. ఇక్కడ సెలెక్టర్స్ ఆలోచించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా ఆడుతుంది, ఎందుకంటే మనం పాకిస్తాన్తో శ్రీలంకలో ఆడుతున్నాం, అక్కడ కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ అవుతుంది. సో వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ జాయిన్ అయ్యిండు టీంతోని. మరి రింకు సింగ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇద్దామనుకుంటే ఇట్లా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది, అతనికి కూడా గేమ్ టైం కావాలి. ఇక తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, బ్యాట్తోని వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిండు అండ్ బౌలింగ్లో కూడా మంచి వికెట్స్ అయితే తీసిండు. సో ఈ మ్యాచ్ కూడా అదే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. అక్షర్ పటేల్ దగ్గర నుంచి విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం.
అండ్ ఒకవేళ ఇట్ట క్విక్గా వికెట్స్ పడితే గిట్ట హార్దిక్ పాండ్యా కంటే శివన్ దుబే కంటే ముందు పంపిస్తే బెటర్ అయితే ఉంటుంది. గతంలో మనం చూసినాం కదా మరి T20 వరల్డ్ కప్లో 2024లో మరి ఎలాంటి నాక్స్ ఆడిండో. సో ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక మరి బుమ్రా తిరిగి వస్తే గిట్ట మరి ఎవరి ప్లేస్లో వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. మరి ఎవరి ప్లేస్లో వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ బుమ్రా 100% ఫిట్ ఉంటేనే ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడి తీరాల్సిందే. ఎందుకంటే తర్వాత మ్యాచ్ మనకి పాకిస్తాన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా బుమ్రాకి గేమ్ టైం అయితే కావాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. మరి ఎవరి ప్లేస్లో ఆడతాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సిరాజ్ గత మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. బట్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ వేరే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ అయితే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. సో మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ అయితే ఆడతాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్లో చూసుకుంటే 1 వికెట్ తీసుకున్నాడు. యూఎస్ఏకి అగెనిస్ట్గా 4 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చింది, 1 వికెట్ తీసుకున్నాడు. బట్ ఈ మ్యాచ్లో ఇంకా అయితే దగ్గర ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ 6, సంజు శాంసన్ అండ్ ఈశాన్ కిషన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7 వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10 వచ్చేసి బుమ్రా సిరాజ్, నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా మనకి బెటర్ అయితే కనబడుతుంది. అభిషేక్ శర్మ గిట్ట ఫిట్గా లేకపోతే సంజు శాంసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. అండ్ రింకు సింగ్ ప్లేస్లో వాషనర్ సుందర్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ కూడా సుందర్కి ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ సిరాజ్ ప్లేస్లో బుమ్రా అయితే తిరిగి వస్తాడు. ఈ 3 మార్పులు చేసే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు నమీబియాలో చూసుకుంటే గత మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు నెదర్లాండ్స్కి ఎగెనిస్ట్గా. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వీళ్ళ దాంట్లో ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ వచ్చేసి వీళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ కానీ, ఫ్రైలింగ్ కానీ, ఇంకా అక్కడ మెయిన్గా చూసుకుంటే జాన్ నికోల్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే ట్రంపుల్ మ్యాన్ నేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే లారెన్ స్టీన్ క్యాంప్ అండ్ జాన్ ఫ్రైలింగ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి జాన్ నికోల్, 4లో వచ్చేసి వీళ్ళ కెప్టెన్ ఎరాస్మస్, 5లో జేజే స్మిత్, 6లో జాన్ గ్రీన్, 7లో రూబిన్ ట్రంపుల్ మ్యాన్, 8లో డైలన్ లైచర్, 9లో విలియం మైబర్గ్, 10లో బెర్నర్ స్కోల్జ్, 11లో మ్యాక్స్ హెంగో. ఓవరాల్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి. ఇక ఏమాత్రం కూడా నమీబియాని తక్కువ అంచనా వేయరాదు. సో కాబట్టి మన టీంలో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.